Welcome. Welcome to PowerPoint presentation. I am Dr. B. Venkateshwara Reddy, Associate Professor of Political Science, SRN BZNR Government Degree College, Khammam. Present మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ప్లేటో కమ్యూనిజం. ఆదర్శ రాజ్యంలో విద్యా విధానానికి ఆధారంగా పాలకవర్గాన్ని రూపొందించినటువంటి ప్లేటో అర్హత కలిగినటువంటి పరిపాలకులు రాజ్యాన్ని పరిపాలిస్తారు అని చెప్పి ప్రతిపాదించాడు. అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి పరిపాలకులు రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు రాజ్యంలోని ప్రజలంతా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నప్పుడు ఆదర్శ రాజ్యం సాధ్యమవుతుంది అని భావించాడు. అంత బాగా చదువుకున్నటువంటి పరిపాలకులు ప్రభుత్వ నిర్వహణ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఈ పాలకులు నిజంగా ప్రజల కోసమే పరిపాలన చేస్తారా అనే ఒక విధమైనటువంటి సందేహం ప్లేటోకి ఉంది. ఎందుకంటే వారు ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ కూడాను సర్వం సహా అధికారం కలిగినటువంటి వ్యక్తులు ఒకవేళ తప్పు చేస్తే పరిస్థితి ఏంటి? మనం సాధారణంగా ఇవాళ లంచగొండితనం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఇవన్నీ రోజు చూస్తూనే ఉన్నాం పేపర్లో. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాబట్టి. అవి లేకపోతే పేపర్ చదవాల్సిన పని ఉండదు. కాబట్టి అధికార దుర్వినియోగానికి ఆస్కారం ఉంది కనుక మరి ప్లేటో ఊహించినటువంటి పరిపాలకుడు అసాధారణమైనటువంటి అధికారాలు కలిగిన పరిపాలకుడు కనుక మరి అట్లాంటి పరిపాలకుడు తప్పు చేస్తే పరిస్థితి ఏంటి? ఈ సందర్భంలోనే ప్లేటో అసలు మానవునికి సహజ సిద్ధంగా ఉండే బలహీనతలు ఏంటి అని చెప్పి ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వేసినప్పుడు సాధారణంగా మనిషికి రెండు రకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి అని ప్లేటో భావించాడు. రెండు విధాలైనటువంటి బలహీనతలు మనిషిలో ఉంటాయి. ఒకటి నాది అనేటటువంటి ఆలోచన, నా కోసం సంపాదించుకోవాలి, నా స్వార్థాన్ని చూసుకోవాలి, ఆ ఆలోచనతో వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడతాడు. ఇవాళ అధికారంలో ఉన్నాము, ఓ సంవత్సరం తర్వాత ఉంటామో ఉండమో తెలియదు కాబట్టి ఆ తర్వాత ఎలా బ్రతకాలి, అదేదో ఇప్పుడే సంపాదించుకోవాలి. నాది అనేటటువంటి ఆలోచన మనిషి చేత తప్పు చేయిస్తుంది. అందుకే నాది అనేది లేకుండా ఉండాలి అంటే తనకంటూ ఏమీ ఉండకూడదు, తనకంటూ ఎటువంటి ఆస్తి అనేది ఉండకూడదు. ఇక నాది అనేటటువంటి ఒక బలహీనతను తొలగించటం కోసం ప్లేటో నో ప్రైవేట్ ప్రాపర్టీ అన్నాడు. నో ప్రైవేట్ ప్రాపర్టీ, స్వంత ఆస్తి నిషేధం. ఇక మనిషికి ఉండేటటువంటి రెండవ బలహీనత ఏంటి అన్నప్పుడు నా వాళ్ళు అనేటటువంటి ఆలోచన కూడా మనిషి చేత తప్పు చేయిస్తుంది.
నా పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువులు అనే ఆలోచన కూడా మనిషి చేత తప్పు చేయిస్తుంది, అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి పురికొల్పుతుంది. ఈ బలహీనతను అధిగమించటం కోసం ప్లేటో కుటుంబ వ్యవస్థ రద్దు అన్నాడు. కుటుంబ వ్యవస్థ రద్దు అంటే ప్లేటో కమ్యూనిజంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి స్వంత ఆస్తి నిషేధం. ఇక్కడ చూడండి, కమ్యూనిజం దగ్గర థియరీ ఆఫ్ కమ్యూనిజం, నో ప్రైవేట్ ప్రాపర్టీ, స్వంత ఆస్తి నిషేధం. రెండవది కుటుంబ వ్యవస్థ రద్దు. ఎవరైతే అధికారాన్ని చెలాయిస్తారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎందుకంటే అధికారం లేని వాళ్ళు దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు కదా. అధికారం ఉన్నవాడు మాత్రమే దాన్ని దుర్వినియోగం చేయగలుగుతాడు. శ్రామికుడు ఉన్నాడు, కుండలు తయారు చేసేవాడు ఉన్నాడు, ఏం అధికార దుర్వినియోగం చేస్తాడు? వాడి దగ్గర అధికారమే లేదు. వ్యవసాయం చేసేవాడు ఉన్నాడు, ఏం అధికార దుర్వినియోగం చేస్తాడు? ఎవరు చేస్తారు? పరిపాలకుడు చేస్తాడు, సైనికుడు చేయగలుగుతాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంటుంది. కనుక ప్లేటో కమ్యూనిజం సమాజంలోని ప్రజలందరికీ వర్తించదు. సమాజంలోని ప్రజలందరికీ వర్తించదు. ఎవరి చేతిలో అయితే అధికారం ఉంటుందో వాళ్లకు మాత్రమే ఈ కమ్యూనిజం వర్తిస్తుంది. అంటే ప్లేటో పాలక సైనిక వర్గాలకు కమ్యూనిజం విధించాడు, శ్రామిక వర్గానికి కమ్యూనిజం వర్తించదు. అంటే శ్రామిక వర్గం ఆస్తి సంపాదించుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం లేదు. పాలక సైనిక వర్గాలు మాత్రం ఆస్తి సంపాదించుకోవటానికి కానీ వివాహం చేసుకోవటానికి కానీ వీల్లేదు. కనుక ప్లేటో ప్రతిపాదించినటువంటి కమ్యూనిజం కేవలం పాలక సైనిక వర్గాలకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పి ప్లేటో ప్రతిపాదించాడు. తను కలలుగన్నటువంటి ఆదర్శ రాజ్యాన్ని ఎంత జాగ్రత్తగా నిర్మించడానికి ప్లేటో ప్రయత్నిస్తున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కమ్యూనిజం భావాన్ని తీసుకోవటానికి ప్లేటోకి ఇన్స్పిరేషన్ స్పార్థా. స్పార్థా నగర రాజ్యం విధానంతో ప్రభావితుడయ్యాడు ప్లేటో. స్పార్థా నగర రాజ్యం మిగిలినటువంటి గ్రీక్ రాజ్యాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఉండేది. మిగిలినటువంటి నగర రాజ్యాలన్నీ కూడాను ఒక రకంగా ఉంటే స్పార్థా నగర రాజ్యం మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. ఆ స్పార్థా విధానం చేత ప్లేటో బాగా ప్రభావితుడయ్యాడు. స్పార్థా రాజకీయ వ్యవస్థను గనక మనం పరిశీలించినట్లయితే అక్కడ అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంకొక గ్రీక్ నగర రాజ్యం ఏది కూడా మనకు కనిపించదు. స్పార్థా సైనిక కులీన స్వామ్యం పద్ధతిని అనుసరించింది. స్పార్థా సమాజంలో 2 వర్గాల ప్రజలు ఉండేవారు. ఒకటి సైనిక వర్గం, ఇది అల్పసంఖ్యాక వర్గంగా ఉంటుంది. రెండవది ఈ సైనిక వర్గానికి అవసరమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తిని గావించటానికి ఉద్దేశించబడిన వ్యవసాయ బానిసలు.
బానిస వర్గం. ఈ బానిస వర్గం సైనిక వర్గానికి అవసరమైనటువంటి ఆహార ఉత్పత్తిని చేస్తూ అవసరమైనప్పుడు సైన్యంలో కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ బానిస వర్గం అధిక సంఖ్యాక వర్గం. అట్లాంటి అధిక సంఖ్యాక వర్గాన్ని పాలక వర్గం తన చెప్పు చేతుల్లో ఉంచుకుంది అంటే దానికి కారణం సైనిక వర్గం అనుసరించినటువంటి అత్యంత కఠినమైన క్రమశిక్షణతో కూడినటువంటి విధానం. ఎందుకంటే సైనిక వర్గం లేదా పాలక వర్గం ఒక సుశిక్షితమైనటువంటి సైనికులుగా రూపొందారు. పిల్లలలో క్రమశిక్షణ, చిత్తశుద్ధి, విధేయత నేర్పడానికి వారికి చిన్నతనం నుంచే అతి కఠినమైనటువంటి విద్యా విధానాన్ని నేర్పేవాళ్ళు. సైనిక వర్గంలో ఎంత కఠినమైనటువంటి విధానాన్ని అనుసరించేవాళ్ళు అంటే శిశువు పుట్టంగానే వైద్యుడు వచ్చి పరీక్ష చేస్తాడు. పరీక్ష చేసిన తర్వాత అవయవ దోషం గనుక ఉన్నట్లయితే, అంటే ఏదైనా ఒక అవయవ లోపం గనుక ఉన్నట్లయితే తీసుకెళ్లి ఊరికి దూరంగా వదిలేస్తారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే వెనువెంటనే ప్రభుత్వ వసతి గృహాలకు తరలిస్తారు. శిశువుని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి వసతి గృహాలకు తరలిస్తారు. 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడాను అక్కడే ఉండి ఆ తర్వాత విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తాడు. ఈ విద్యా విధానం కూడాను చాలా కఠినంగా ఉంటుంది. చిన్న వయసులోనే అత్యంత కఠినమైనటువంటి విధానాన్ని పాటిస్తారు. రకరకాల బాధలకు గురి చేస్తారు పిల్లల్ని. వాటన్నిటినీ తట్టుకొని ధైర్యాన్ని సంపాదించి భవిష్యత్తులో ఏ విధమైన శారీరక కష్టాన్నైనా శ్రమనైనా భరించే శక్తి, నేర్పు, ధైర్యం అతి చిన్న వయసు నుంచే బాలులకు అందిస్తారు. దానికి కావలసిన అనుభవాన్ని పొందేలా చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే బాలులతో సరిసమానంగా బాలికలకు కూడాను విద్య ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి అంటే బాలికలు కూడా పురుషులతో సరిసమానంగా దాదాపు దిగంబరంగా సైనిక శిక్షణ నేర్చుకునే విధంగా ఉంటుంది. అంత వ్యత్యాసం లేకుండా ఏమాత్రం కఠినమైనటువంటి శిక్షణ ఉంటుంది. 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత బాలులను సైన్యంలో చేర్చుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు సైనిక శిబిరాలలో నివసిస్తూ సైనిక శిబిరాలలోనే భోజనం చేస్తూ ఉంటారు. వివాహం చేసుకోవచ్చు కానీ ఇంటికి వెళ్ళటానికి మాత్రం వీల్లేదు. ఆ తర్వాత కాలంలో 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు కుటుంబంతో కలిసి జీవించినప్పటికీ రోజు భోజనం మాత్రం సైనిక సామూహిక భోజనశాలలో చేయాల్సిందే. అంటే నాకు ఇది ఇష్టం అనేది లేదు. ఇక వ్యక్తిగత ఇష్టం అనేది పూర్తిగా నిషిద్ధం. రాజ్యం ఏం పెడితే అది తినటమే. కనుక వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు, వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఏమీ కూడాను స్పార్తా ప్రజల్లో మనకు కనిపించవు. స్పార్తా ప్రజలు వెండి, బంగారం కలిగి ఉండటాన్ని కూడా నిషేధించారు. వెండి రూపంలో కానీ బంగారం రూపంలో కానీ ఎటువంటి సంపద ఉండటానికి వీల్లేదు. ఇనుప నాణ్యాల పద్ధతి అక్కడ అమల్లో ఉండేది.
వ్యక్తిగత విలాస జీవనం పూర్తిగా నిషేధించబడింది. అసలు వ్యక్తిగత విలాస జీవితం అనేది లేదు. వారి ఆహారం కానివ్వండి, జీవన పద్ధతి కానీ చాలా సామాన్యంగా ఉంటుంది. చాలా సామాన్యంగా. వాళ్ళ ఇష్టాలు కానీ, ఇది కావాలనే ఆలోచన కానీ అసలు ఉండదు. అంతేకాకుండా వాళ్ళంతా రాజ్యంలో సభ్యులుగా రాజ్య ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి ఒక భాగాలుగా ప్రజలు ఉండేవాళ్ళు. దాదాపు రాజ్య యంత్రాంగంతో వ్యక్తి పూర్తిగా మమేకమైపోయి స్వంత గుర్తింపు అనేది వ్యక్తికి లేదు. అతడు రాజ్యంలో ఒక భాగం మాత్రమే. అతనికి ఎటువంటి గుర్తింపు లేదు. అటువంటి అత్యంత కఠినమైన క్రమశిక్షణను స్పార్తా సైనిక కులం అనుసరించింది కాబట్టే ఈజిప్షియన్ సైన్యం 1,00,000 మంది దాడి చేస్తే కేవలం స్పార్తా నుంచి 300 మంది యోధులు మాత్రమే ఆ 1,00,000 సైన్యాన్ని ఎదిరించి నిలబడి సంతోషంగా చనిపోయారు. రాజ్యం కోసం చనిపోవటం అనేది వాళ్లకు గౌరవం. రాజ్యం కోసమే బ్రతకాలి, రాజ్యం కోసమే చనిపోవాలి, తమకంటూ ఎటువంటి ఆసక్తి లేదు. అట్లాంటి క్రమశిక్షణాయుతమైన విధానాన్ని అనుసరించింది కాబట్టే స్పార్తా ఎథెన్స్ను ఓడించగలిగింది. ప్లేటో ప్రతిపాదించినటువంటి విద్యా విధానం పాలక సైనిక వర్గాలకు సంబంధించినటువంటి మానసిక రుగ్మతను తొలగించడానికి ఉపయోగపడితే, కమ్యూనిజం పాలక సైనిక వర్గాలకు సంబంధించినటువంటి బాహ్య రుగ్మతను తొలగించడానికి ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఆ విధమైనటువంటి స్పార్తా అనుభవంతో కూడిన విధానాన్ని, దాని చేత బాగా ప్రభావితుడైనటువంటి ప్లేటో తన ఆదర్శ రాజ్యంలో కమ్యూనిజాన్ని ఒక సిద్ధాంతంగా తీసుకొచ్చాడు. ప్లేటో ప్రతిపాదించినటువంటి ఈ కమ్యూనిజాన్ని కనుక మనం చూస్తే, ఇప్పుడు కమ్యూనిజానికి ప్లేటో కమ్యూనిజానికి మనకు చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్లేటో దాన్ని కమ్యూనిజం అనే పద్ధతిలో వాడలేదు, నిషేధార్థంలో వాడలేదు. ఒక స్వంత ఆస్తి కుటుంబ వ్యవస్థ రద్దు అనే నిషేధార్థంలో వాడాడు కాబట్టి దీన్ని మనం కమ్యూనిజం అంటున్నాం. ఆయన తను నిర్మించదలుచుకున్న ఆదర్శ రాజ్యాన్ని సుసాధ్యం చేసుకోవటం కోసం ఎలా సాధ్యమవుతుంది అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఈ కమ్యూనిజాన్ని తీసుకొచ్చాడు. మన ఆధునిక కమ్యూనిజం స్వంత ఆస్తి నిషేధం, కొంతవరకు ఆస్తి ఉండవచ్చు అని చెప్తుంది, కుటుంబ వ్యవస్థ నిషేధం అని చెప్పటం లేదు. ప్లేటో కుటుంబాన్ని కూడాను రద్దు చేసే వరకు వెళ్ళాడు. అందుకే ప్లేటోని రెడర్ టు ద రెడ్డెస్ట్ అంటారు, అంటే కమ్యూనిస్టులకే కమ్యూనిస్ట్ లాంటి వాడు అని. సో అటువంటి స్పార్తా ప్రభావం చేత, స్పార్తా విధానం చేత ప్రభావితుడైనటువంటి ప్లేటో తన కమ్యూనిజంలో స్వంత ఆస్తిని, కుటుంబ వ్యవస్థను పూర్తిగా నిషేధించాడు. పాలక వర్గాలకు స్వంత ఆస్తి ఉండదు. స్పార్తా పద్ధతిలో లాగానే సంరక్షక వర్గం అంటే పాలకులు, సైనికులు వీళ్ళిద్దరూ కూడాను సామూహికంగానే జీవిస్తారు. వారి వ్యక్తిగత అవసరాలకు కావలసినటువంటి ఆహారం కానివ్వండి, నివాసం కానివ్వండి, ఇతర వస్తువులు కానివ్వండి, వీటన్నిటినీ ప్రభుత్వమే వారికి అందిస్తుంది. సాధారణ భోజనశాలల్లో ఆహారం తీసుకుని సైనికులు గనుక బ్యారెక్స్ లో ఎలాగైతే నివసిస్తారో ఈ సంరక్షక వర్గం పూర్తిగా అలాగే సామూహికంగా నివసించాలి. అంటే వ్యక్తిగతంగా ఇక వాళ్ళకు ఎటువంటి ప్రత్యేకత లేదు. సామూహిక భోజనశాలల్లో తింటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివాస గృహాల్లో ఉంటూ ఉండాలి. పాలక వర్గానికి చెందిన వారికి ఎటువంటి స్వంత ఆస్తి, సంపదలు
ఉండటానికి అవకాశం లేదు, ఏ రూపంలో కూడా ఉండటానికి అవకాశం లేదు. ఆస్తి హక్కు లేకపోవటం వల్ల వాళ్ళు సంపద అన్వేషణ కోసం అక్రమ మార్గాలు అనుసరించడానికి, లేకపోతే తప్పుడు దారులు వెతకటానికి, అవినీతి చర్యలు అనుసరించడానికి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో, అంతేకాకుండా రాజ్యపాలనలో వాళ్ళు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో పనిచేయాలి అంటే అటువంటి ఆలోచన అనేది వాళ్ళకు రాకూడదు. అలా ఉన్నప్పుడే వాళ్ళు చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు. ఎంతగా ప్రభుత్వ నిర్వహణ మీద ఆర్థిక ఆసక్తుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందని విశ్వసించాడంటే ప్లేటో, సభైన్ చెప్పినట్లుగా పాలక సైనిక వర్గాలకు స్వంత ఆస్తిని నిషేధించడం మినహా వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు అని చెప్పి ప్లేటో భావించాడు. ఇంకొక ప్రత్యామ్నాయం అనేది ఏదీ లేదు. ఎందుకంటే ఆనాటి సమకాలీన నగర రాజ్యాలలో ఏర్పడిన రాజకీయ అవినీతి, అసమర్థతలకు, అస్థిరతకు మూల కారణం రాజకీయ ఆర్థిక ఆసక్తుల సమన్వయమే అని ప్లేటో చాలా దృఢంగా విశ్వసించాడు. ఆనాడు తనున్నటువంటి పరిస్థితిలో ఎథెన్స్ సమాజాన్ని చూశాడు కాబట్టి ఆ సమాజంలో వాటిని తొలగించాలి అంటే ఇంతకంటే ఇంకొక గత్యంతరం లేదని ప్లేటో భావించాడు. ప్లేటో భావించినట్లుగా రాజకీయ ఆర్థిక ఆసక్తుల సమన్వయం అవినీతికి, అధికార దుర్వినియోగానికి దారితీస్తుందనడంలో సందేహం అయితే లేదు. కానీ అయితే ఈ రుగ్మతల నుంచి రాజకీయ వ్యవస్థను కాపాడటానికి ప్లేటో సూచించిన ఈ పద్ధతి అంత ఆశించిన ప్రయోజనాలు ఇస్తుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే స్వంత ఆస్తి అనేది మానవ స్వభావంలో సహజంగా ఉండేటటువంటిది. స్వంత ఆస్తి నిషేధం అంటే అది మానవ స్వభావానికి ఒక అతీతమైనటువంటి చర్యగా కనిపిస్తుంది. నాది అనేటటువంటి ఆలోచన లేకపోతే మనిషి ఆసక్తి చూపలేడు. నానే కాన్సెప్ట్ లేకపోతే చేద్దాంలే అనుకుంటాడు, పని చేయడానికి ఇష్టపడు. మన వస్తువుకి ఎటు వేరే వాళ్ళ వస్తువుకి ఎంత తేడా ఉంటుంది? మన వస్తువుకి గవర్నమెంట్ వస్తువు అనేసరికి ఎంత తేడా ఉంటుంది? ప్రభుత్వాన్ని అనేసరికి నాది కాదు అనుకుంటాం కదా. అదే మన వస్తువు అయ్యేసరికి చాలా జాగ్రత్తగా చూసుకుంటాం దాన్ని. ఆర్టీసీ బస్సు ఉందనుకోండి, మనం బస్సు ఎక్కి వచ్చేటప్పుడు దాని మీద గీస్తాము, ఏదేదో చేస్తాం, ఎందుకంటే మనది కాదు. అదే మన సొంతం అనుకోండి, అసలు ఎవరిని ఎక్కడ కూడా ఎక్కనియ్యం, ఎక్కడ ముట్టుకోనియ్యం. కానీ నాది అనేటటువంటి ఆలోచన, ఆ ఆలోచన లేనప్పుడు పూర్తి స్థాయిలో పనిచేయటం అనేది అంత ఇష్టంగా జరుగుతుందని అనుకోలేము. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సామ్యవాద రాజ్యాలుగా మనకు కనిపిస్తున్నటువంటి దేశాలలో సంపద ఉత్పత్తిలో ఏర్పడిన మాంద్యం, నిర్లిప్తతలే దీనికి మనం సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. సో మానవ నిఘంటువులో నాది అనేటటువంటి అర్థం తొలగించడానికి ఇంకా మనం ఆ స్థాయికి ఎదగలేదేమో అని మనం చెప్పుకోవాల్సిందే. స్వంత ఆస్తిని నిషేధించటం ద్వారా ప్లేటో మాత్రం పాలక సైనిక వర్గాలు ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పరిపాలన మీద దృష్టి పెట్టడానికి వీలవుతుందన్న ఉద్దేశ్యంతో ప్రజల అందరి సంక్షేమమే పరిపాలకుని బాధ్యత కాబట్టి అటువంటి సంక్షేమాన్ని చూడాలి అంటే పాలకులకు ఇతర రుగ్మతలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో
స్వంత ఆస్తిని నిషేధించాడు. ఇక కమ్యూనిజం కింద ప్లేటో ప్రతిపాదించినటువంటి మరొక నిషేధం కుటుంబ వ్యవస్థ రద్దు. దాదాపు దీన్ని మనం ఊహించి కూడా ఉండం. పాలక వర్గానికి స్వంత ఆస్తిని నిషేధించడంతోనే ఆగిపోకుండా ప్లేటో నా వాళ్ళు అనేటటువంటి భావాన్ని, నా పిల్లలు, నా బంధువులు అనే బలమైనటువంటి సాంఘిక బంధనాలు బంధుప్రీతితో ముంచివేయటమే కాకుండా ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, కుటుంబ వ్యవస్థ రాజ్యంలోని సగం జనాభా అయిన స్త్రీలని రాజ్య ప్రయోజనాలకు ఉపయోగపడకుండా వారిని కేవలం కుటుంబ బంధనాలకు, యాంత్రిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేస్తోంది అని చెప్పి ప్లేటో అభిప్రాయపడ్డాడు. ప్లేటోని మనం మొట్టమొదటి స్త్రీవాదిగా చెప్పుకోవచ్చు, స్త్రీ విమోచనకు కృషి చేసినటువంటి వ్యక్తిగా. ఎందుకంటే కుటుంబ బంధనాల నుంచి స్త్రీలు బయటికి రావాలి అన్నాడు ప్లేటో. కేవలం కుటుంబంలో సభ్యులుగా పిల్లల్ని కని పెంచి అన్నం వండి పెట్టేటటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా సమాజంలో తమ వంతు పనిచేసేటటువంటి బాధ్యతను తీసుకోవాలి, కనుక కుటుంబ బంధనాల నుంచి వెలుపలికి రావాలి అన్నాడు. స్త్రీ శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగించుకోవటానికి స్త్రీ పురుషుల మధ్య విజ్ఞత, శక్తి సామర్థ్యాల మధ్య ఎట్లాంటి వ్యత్యాసాలు ఉండవు అంటూ ప్లేటో వాళ్ళు కూడాను సమాజంలో పురుషులతో సరిసమానంగా పనిచేయాలి అన్నాడు. స్వంత కుటుంబపరమైనటువంటి ఆసక్తుల్ని పెంచుతుంది. అందువల్ల వారి కుటుంబ ఆసక్తులు రాజ్య ప్రయోజనాలతో పోటీ పడినప్పుడు సహజంగానే పాలకులకు రాజ్యం పట్ల ఉండే విధేయత తగ్గుతుంది అని ప్లేటో స్థిరంగా విశ్వసించటం వల్లనే పాలక వర్గానికి స్వంత కుటుంబాన్ని నిషేధించాడు. అయితే కుటుంబం నిషేధించిన ప్లేటో పాలకవర్గ సభ్యులు సంసార జీవితానికి దూరంగా ఉంటారని నేను చెప్పలేదు. వారికి స్వంత కుటుంబాలు లేకపోయినప్పటికీ పాలక వర్గానికి చెందినటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం లైంగిక సంబంధాలను ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రకారం కలిగి ఉంటారు. తద్వారా వీరికి కలిగినటువంటి సంతతిని వెనువెంటనే ప్రభుత్వ సంరక్షణ గృహాలకు తరలిస్తారు. పిల్లలు ఎవరో తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులు ఎవరో పిల్లలకి తెలియదు. పుట్టంగానే ప్రభుత్వ సంరక్షణ గృహాలకు తరలిస్తారు. కుటుంబాన్ని నిషేధించినటువంటి ప్లేటో పాలక వర్గానికి చెందినటువంటి స్త్రీ పురుషులను తాత్కాలిక వివాహ పద్ధతి ద్వారా ఎంపిక చేసి తద్వారా లైంగిక సంబంధాలను కలిగి ఉండి వారికి జన్మించినటువంటి సంతతిని ఆరోగ్యకరమైనటువంటి సంతతిగా, మేధా సంపత్తి కలిగినటువంటి సంతతిగా ప్లేటో భావించాడు. తల్లి తండ్రి ఇద్దరు కూడాను ఆరోగ్యంగా ఉండి మేధా సంపత్తి కలిగి ఉన్నట్లయితే వాళ్ళ కలయిక ద్వారా కలిగేటటువంటి పిల్లలు కూడాను అటువంటి పిల్లలే అవుతారు అని చెప్పి ప్లేటో ఆలోచించాడు. దీన్ని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అంటున్నాం ఇప్పుడు. అంటే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ తల్లి తండ్రి ఆరోగ్యంగా తెలివితేటలతో ఉన్నప్పుడు వారికి పుట్టేటటువంటి పిల్లలు కూడాను తెలివితేటలతో శారీరక ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి ప్లేటో ఆలోచించాడు. అంటే రాజ్యానికి కావాల్సింది కేవలం జనాభా కాదు అంటున్నాడు ప్లేటో. రాజ్యానికి కావాల్సింది కేవలం ప్రజలు కాదు, మంచి ఆరోగ్యం కలిగినటువంటి, మంచి శారీరక బలం కలిగినటువంటి ప్రజలు, మంచి తెలివితేటలు కలిగినటువంటి ప్రజలు. ఏ సౌండ్ మైండ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నాడు ప్లేటో. ఆరోగ్యకరమైనటువంటి శరీరంలోనే ఆరోగ్యకరమైనటువంటి మేధస్సు ఉంటుంది.
సుమారు 2500 సంవత్సరాల క్రితం నాడే ప్లేటో జెనెటిక్ ఇంజనీరింగ్ గురించి, రాజ్యానికి ఎటువంటి జనాభా కావాలో ఆలోచించాడు. అంటే ప్లేటో తన ఆదర్శ రాజ్యం ఎంత ఉన్నతంగా ఉండాలని ఊహించాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అది వాస్తవమా కాదా అనేది ప్లేటో ఆలోచించలేదు. స్వంత ఆస్తిని నిషేధించటం, కుటుంబ వ్యవస్థను తొలగించటం ద్వారా పాలక సైనిక వర్గాలు చిత్తశుద్ధితో పరిపాలన నిర్వహించటానికి, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలందరికీ న్యాయం చేయటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్లేటో భావించాడు. అయితే ప్లేటో ఈ తాత్కాలిక వివాహ పద్ధతిని పాటించటం ద్వారా, పాలక వర్గానికి కలిగించటం ద్వారా 2 ప్రయోజనాలను ఆశిస్తున్నాడు. ఒకటి, పాలక వర్గానికి చెందినటువంటి స్త్రీ పురుషులకు అవసరమైన లైంగిక కోరికలను తీర్చటం. 2, రాజ్యానికి కావలసిన ఆరోగ్యకరమైనటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేయడం. పాలక వర్గానికి చెందినటువంటి స్త్రీ పురుషుల లైంగిక కోరికలు తీర్చడం, రాజ్యానికి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైన సంతానాన్ని ఉత్పత్తి చేయటం. అందువల్ల పాలక వర్గానికి చెందినటువంటి స్త్రీలు పురుషులు అన్ని రంగాలలో ఆరితేరి మంచి మేధా సంపత్తితో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు, తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు. మరి అట్లాంటి వాళ్లకు సంతానోత్పత్తి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయకపోతే రాజ్యానికి మంచి సంతతి, మానసిక శారీరక ఆరోగ్యం కలిగినటువంటి సంతతి ఎలా లభిస్తుంది? రాజ్యానికి కావాల్సింది కేవలం జనాభా కాదు, శారీరక మానసిక ఆరోగ్యవంతమైనటువంటి జనాభా. ఈ కారణాల వల్ల ప్లేటో పాలక సైనిక వర్గాలకు స్వంత కుటుంబాన్ని నిషేధించినప్పటికీ కూడా స్త్రీ పురుషులకు తాత్కాలిక కుటుంబ జీవన పద్ధతిని ప్రవేశపెట్టాడని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్లేటో ప్రతిపాదించినటువంటి ఈ కుటుంబ నిషేధం తద్వారా ఆయన ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధాంత రీత్యా మనం సమర్థనీయమే. కానీ ఇవి ప్లేటో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించడానికి ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే స్త్రీ పురుషులు కేవలం సంతానం కోసం మాత్రమే, లైంగిక సుఖ సంతోషాల కోసం మాత్రమే కలిసి జీవించదు. ఒకవేళ అదే నిజమైతే మానవులకు జంతువులకు పెద్ద వ్యత్యాసం అనేది కూడా ఉండదు. మానవుడు ఎంత హేతుబద్ధంగా ఆలోచించగలిగినప్పటికీ కూడా మరమనిషి కాదు కదా, రాగద్వేషాలకు అతీతుడు కాడు. పైగా కుటుంబం, వ్యక్తి ఆస్తి ఈ రెండు అతని ఉనికిని, భద్రతా భావాన్ని సూచిస్తాయి. నాది అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు భద్రత అనేది అతనికి కలుగుతుంది. నా కుటుంబం అనేటటువంటి భావన. రేపు ఏదన్నా జబ్బు చేసిందనుకోండి, కనీసం సహాయం చేయడానికి ఎవరన్నా ఉండాలి కదా, నా వాళ్ళు అనేటటువంటి ఫీలింగ్. ప్రతి వ్యక్తి ఎందుకు కష్టపడి పనిచేస్తాడు అంటే నా పిల్లలు అనేటటువంటి ఆలోచన, నా పిల్లలు బాగా చూసుకోవాలి అని. లేకపోతే ఎందుకు చేస్తాడు, ఏమవసరం ఉంటుంది? కాబట్టి వీటిని పూర్తిగా తొలగించడం వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధించకపోగా సాంఘిక జీవనం యాంత్రికంగా, నిస్సారంగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ కుటుంబ వ్యవస్థను నిషేధించటం వల్ల వావివలసలు లేని సంబంధాలు ఏర్పడతాయి అన్నాడు అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ప్లేటో కమ్యూనిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. శిష్యుడే అయినప్పటికీ కూడా నాది అనేటటువంటి ఆలోచన లేకపోతే ఏ వ్యక్తి కూడాను పనిచేయటానికి ఇష్టపడడు. కుటుంబ వ్యవస్థ అనేది అది రాజ్యంలో ఒక అత్యంత ఉన్నతమైనటువంటి వ్యవస్థ, దానిలోంచే రాజ్య వ్యవస్థ ఆవిర్భవించింది. కనుక కుటుంబ వ్యవస్థ లేకపోతే మానవుడు ఏకాకిగా ఒక జంతువులాగా
బ్రతకాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అయితే ప్లేటో తను ఊహించినటువంటి ఇది వాస్తవమా కాదా, సాధ్యమా కాదా అనే విషయాన్ని ప్లేటో ఎంత మాత్రం కూడాను పట్టించుకోలేదు. తను రూపొందించదలుచుకున్నటువంటి ఒక ఆదర్శ రాజ్యం ఎంత ఉన్నతంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి, ఒక ధర్మం, ఆ ధర్మం కోసం ఒక విద్యా విధానం, అలాంటి విద్య ద్వారా అత్యంత ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి పరిపాలక వర్గం, అర్హత కలిగినటువంటి పాలక వర్గం, ఈ పాలక వర్గం మళ్ళీ అధికార దుర్వినియోగం చేయకుండా వాళ్ళ మీద కమ్యూనిజం, వ్యక్తిగత ఆస్తి నిషేధం, కుటుంబ వ్యవస్థ రద్దు, అంటే ధర్మ భావనకు ప్లేటో ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో దీన్ని బట్టి మనం చూడవచ్చు. ధర్మబద్ధమైనటువంటి ప్రజలు, నీతి నిజాయితీ కలిగినటువంటి ప్రజలు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలకుడు, అన్ని అధికారాలు పరిపాలకుడి చేతిలో ఉన్నాయి. ఆయనే శాసనకర్త, ఆయనే కార్యనిర్వహణాధికారి, ఆయనే న్యాయమూర్తి. మన ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మూడు విభాగాలుగా ఉన్నాయి. ప్లేటో ఈ మూడింటిని ఆ తత్వవేత్తకే అప్పగిస్తున్నాడు. మరి అంత అత్యున్నతమైనటువంటి అధికారాలు కలిగినటువంటి ఆ పరిపాలకుడు సాదా సీదాగా తనకంటూ ఏమీ లేకుండా, తనకంటూ ఎవరు లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఆ పరిపాలకున్నే అనుసరిస్తారు. యథా రాజా తథా ప్రజ అన్నాం. రాజుగారిని బట్టి ప్రజలు, రాజుగారు నిరాడంబరంగా ఉంటే ప్రజలు కూడా నిరాడంబరంగానే ఉంటారు. రాజుగారు నీతి నిజాయితీగా ఉంటే ప్రజలు కూడా నీతి నిజాయితీగానే ఉంటారు. చూడండి, 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు చదువుకోవాలి పరిపాలకుడు కావాలంటే. 35 సంవత్సరాల వయసు వచ్చే వరకు చదువుకునేవాడు చదువుకునేటప్పుడు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలి చేసుకుంటే. కానీ ప్లేటో ఏమంటున్నాడు? 35 ఏళ్ల తర్వాత పరిపాలకుడు అయ్యాక స్వంత ఆస్తి లేదు అంటున్నాడు. మరి అంతకుముందు సంపాదించుకుని ఉండొచ్చుగా సార్, మరి అది ఉండొచ్చా? 35 ఏళ్ల పాటు, 5వ సంవత్సరం నుంచి 35 ఏళ్ల పాటు వాడు స్కూల్లోనే ఉన్నాడు, ఏం సంపాదించుకోలే. అంటే అప్పటి వరకు వాడికి ఏం లేదు. పరిపాలనకు వచ్చిన తర్వాత 50 ఏళ్ళకి రిటైర్ అవుతాడు, అప్పటి వరకు వాడికి ఏం లేదు. అంటే జీరో, ఏమి సంపాదించుకో. 35 ఏళ్ళు వచ్చాక పరిపాలకుడు అయ్యాడు, వివాహం చేసుకోవటానికి వీల్లేదు, వాడికంటూ ఎవరు లేదు. అంటే ఒక సన్యాసిలాగా వేటి మీద మోహం లేకుండా, వేటి మీద ఆసక్తి లేకుండా, ప్రజల మీద మాత్రమే, ప్రజల మంచి కోసం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. అట్లాంటి పరిపాలకుడు దొరికినట్లయితే ఈ ఆదర్శ రాజ్యం సాధ్యమవుతుంది. మరి ఇప్పుడు ఆస్తి సంపాదించుకోవద్దు, పెళ్లి చేసుకోవద్దు, మిమ్మల్ని రాష్ట్రపతి చేస్తాము అన్నారనుకోండి, ఎవరన్నా వెళ్తారా? మరి వెళ్ళి ఏం చేయాలి సార్ అంటారు. నేను ఇంత కష్టపడి మరి అక్కడికి వెళ్ళటం ఎందుకు? మరి 35 ఏళ్ల పాటు చదువుకొని పరిపాలన చేయటానికి వెళితే వాడికంటూ ఏమీ లేదు. రాజ్యంలోని ప్రజలంతా సుఖంగా సంతోషంగా జీవించటమే మీ ఉద్దేశ్యం అయితే, రాజ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా, కష్టపడకుండా చూడటమే మీ ఉద్దేశ్యం అయితే, ఎవరో ఒక్కడు వాడి జీవితాన్ని త్యాగం చేస్తే పరిపాలకుడైతే రాజ్యంలో ప్రజలంతా సుఖంగా ఉంటారు. బానే ఉంది. మరి ఆ ఒక్కడు ఎవరు? ఎవరికి వాడు పక్కవాడికి వెళ్ళి చూస్తారు. అంటే మనం ఇప్పటికీ కూడాను దీనికి సిద్ధంగా లేము. ప్రజలందరి మంచి కోసం మన జీవితం త్యాగం చేద్దాము అని అనుకోవటం లేదు. నేను బాగుంటే చాలు అనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా పెరిగింది స్వార్థం మనలో.
కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్లేటోకి ఆశించినటువంటి పరిపాలకుడు దొరకలేదు. ప్లేటో ఆశించినటువంటి పరిపాలకుడు ప్లేటోకి దొరకలేదు. దాంతో ప్లేటో ఊహించినటువంటి పరిపాలకుడు దొరకకపోవటం వల్ల ప్లేటో రిపబ్లిక్ లో ప్రతిపాదించినటువంటి ఈ ఆదర్శ రాజ్యం ప్లేటోకి సాధ్యం కాలేదు. తన ఆలోచనలకు అనుగుణమైనటువంటి పరిపాలకుడు లభ్యం కాకపోవటం వల్ల ఈ ఆదర్శ రాజ్యం సిద్ధించలేదు. ఆ తరువాత తన చివరి జీవిత కాలంలో తన భావాల తీవ్రతను బాగా తగ్గించుకుని ది లాస్ అనేటటువంటి మరొక గ్రంథాన్ని ప్లేటో రచించాడు. ఆ గ్రంథంలో మరొక ఉత్తమ రాజ్యాన్ని ప్లేటో ప్రతిపాదించాడు. ఇది రిపబ్లిక్ లో పేర్కొన్నటువంటి ఆదర్శ రాజ్యంలో ముఖ్యంగా 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ధర్మ సిద్ధాంతం, రెండవది విద్యా విధానం, మూడవది కమ్యూనిజం. ఈ 3 సిద్ధాంతాలు కలిస్తే ప్లేటో రిపబ్లిక్ ఆదర్శ రాజ్యం. సో ఇది ప్లేటో ప్రతిపాదించినటువంటి రిపబ్లిక్ ఆదర్శ రాజ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.